నిరంతరం విద్యా అన్వేషణ, కళా జాత, అక్షర గోదావరిలో వెన్నపు వీరభద్రరావు గారు లేనటువంటి అక్షర గోదావరి ఆనాడు ఎవరు కూడా చూసి ఉండలేదు. కాలికి గచ్చి కట్టి ఊరూరా ఇది అని చెప్పినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చూపడమే కాకుండా చాలా మంది ఆత్మీయులకు, సన్నిహితులకు, హితులకు విద్యా వ్యవస్థకే తన అంకితం అంటూ ఒక పక్క రాయవరం మండలం, మరో పక్క అనపర్తి మండలంతో స్వాగత సమాచారి తెలియజేస్తూ ఉన్నాం. ఆత్మీయులందరూ కూడా సన్మాన ప్రాంగణంలోకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ రోజు విద్యా వ్యవస్థలో అనేక కార్యక్రమాలు సుధాకర్ గారి సలహా లేకుండా ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలన్నమాట. అనేక కార్యక్రమాలు వారితో కలిసినా కాబట్టి మాకు తెలుసు. అటువంటి సుధాకర్ గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా మాకెంతో ఆనందదాయకమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏపీ ఓపెన్ స్కూల్ అంటే సమర్థం, సమిష్టం, ఉన్నతం, ఉత్తమం అనేటువంటి మాటకు ఎప్పుడు నిదర్శనంగా ఉండేటువంటి కె జనార్దన్ రావు గారి ఆలోచనలు, ఉదారమైన ఆశయాలు, చేసే పనిలో చక్కని నేర్పు, పని అయ్యేంత వరకు ఉన్నతమైన ఓర్పు, చక్కని సత్గుణాల కూర్పు, అభిమానించే విద్యార్థుల జీవితాలలో అభివృద్ధిలో ఈ కళా ప్రాంగణం మధ్య వారికి ఆహ్వానం పలుకుతూ స్వాగతం, సుస్వాగతం. సరే మైక్ రావాల్సిన సుబ్బాయి గారు రైట్ రైట్. వేద పఠనంతో ఇది ఇందాక చెప్పడం జరిగింది. ఈ లజపతి రాయ్ గారిని కూడా సగర్వంగా స్వాగత సుమాంఛని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయనకి ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, ఆ కళ్ళను అదే వాళ్ళని ఇప్పుడు కూడా నిదర్శనం చేస్తూ వెన్నపి వీరభద్రరావు గారు ఒక సూపర్ సానిక్ విమానం స్పీడ్తో అభివృద్ధిని చేస్తే అదే స్పీడ్ని అందుకుంటూ ఎప్పుడు వారికి తోడుగా ఉంటూ ఈ పాఠశాల, ఈ గ్రామాన్ని ఉత్తమ స్థానంలో ఉంచినటువంటి క్లాస్ చైర్పర్సన్ జిహెచ్ఎం వెట్టూరు శ్రీ ఏ నారాయణరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. వారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈరోజు సుదీర్ఘకాలం పాటు రాయవరం మండలంలో మండల విద్యాశాఖ అధికారిగా పనిచేసి చేసిన ప్రతి చోట కూడా ఒక మంచి లక్షణాన్ని అవలంబించుకుని సమక్షర పోరాటంలో విద్యార్థి ఉద్యోగస్తులకు ఎప్పుడు మంచిని చేసేటువంటి అనేక కార్యక్రమాలలో భాగస్వామ్యమైనటువంటి ఎన్జిఓ అధ్యక్షులు శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. అదేవిధంగా రిటైర్డ్ ప్రైమరీ స్కూల్ మంచి మానవత్వ విలువలతో అందరి మనంలో పొందిన శ్రీ చుండ్రు శివరామ సుబ్బారావు చౌదరి గారిని సకాలంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. అదేవిధంగా అన్నవరం దేవస్థానం పాలక వర్గ సభ్యులు శ్రీ కందర్ప హనుమాన్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ శ్రీ జంగా రామకృష్ణరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఇంతకన్నా ఉద్బంధులు ఎక్కడ ఉంటారు, ఇంతకంటే ఆత్మీయులు ఎక్కడ ఉంటారు, ఇంతకంటే హితులు ఎక్కడ ఉంటారు, ఇంతకంటే సన్నిహితులు ఎక్కడ ఉంటారు? విద్యా వ్యవస్థలో సేవ చేస్తే ఒక సేవకుడికి ఉండే పట్టాభిషేకం ఎలా ఉంటుంది అంటే అచ్చం ఇలాగే ఉంటుందని జరిగేటటువంటి వేదికలో ఈ రోజు ఇంతటి ఉన్నతమైన వేదిక వచ్చినటువంటి ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సభా వేదిక మీద ఉన్నటువంటి మా అతిథులకు మీ చప్పట్లతో ఒక్కసారి అభినందనలు తెలియవలసిందిగా కోరుతూ జెడ్ రాష్ట్రాల ప్రతినిధిగా ఎందరో మన్ననలు పొంది మా అందరికీ ఆత్మీయులైనటువంటి శ్రీ సివివి సత్యనారాయణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నామండి. ఈ రోజు ఒక మంచి సుదినం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వెన్నపు వీరభద్రరావు గారి యొక్క ఆలోచనలు, ఆశయాలను ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్లేటటువంటి మా శ్రీమతి పత్తిపాక విద్యా పద్మాశంకర్ గారిని సగర్వంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నామండి. మీ చప్పట్లు స్వాగత సమాంజలితో వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ
అదేవిధంగా రామచంద్రాపురం మండలం మాజీ మాతృమూర్తి గర్భానికి ధన్యత చేకూర్చినటువంటి ధన్యశైలి, పగవారు పడనివారు లేనిటువంటి మా పసిడివారు మా వెన్నపు వీరభద్రరావు గారు. అంతటి ఉత్తముని జగతికి అందించినటువంటి ఉత్తమోత్తమ మహాతల్లి సాధ్యమని ఉన్నతోత్తమైనటువంటి ఆశయ సౌధాలకు ఇంతటి అంకురాత్మన చేసినటువంటి మహాతల్లి పుణ్యమూర్తి శ్రీమతి గంగారత్నం గారిని సగర్వంగా వేదిక మీదకి మీ చప్పట్ల బంధువులను ఆత్మీయ అభినందనల మధ్య స్వాగత సమాంశాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఆ తల్లిని కుమారులందరూ కూడా ఒక్కసారి వేదిక మీదకి తీసుకున్న మనవళ్ళు మనవరాళ్ళు అందరూ ఒక్కసారి వచ్చి వారిని తీసుకొస్తే ఆ ఆనందం చూడతరమా, ఎంతటి ఆనందం తమా. గర్భశుద్ధి ముక్తి ఫలం అన్నారు ఒక మాట. అంటే గర్భంలో జన్మించినప్పుడు ఒక రకమైనటువంటి పోరాటానికి వచ్చినటువంటి వ్యక్తి ఆ పోరాటంలో విజయుడై అందరి మండలను పొంది ఉత్తమ స్థానంలో ఉంటే ఎలా ఉంటుందో చూసుకుంటున్నటువంటి మహాతల్లి ఆమెకు స్వాగత సుమాంజలి తెలియజేస్తూ, ఈ రోజు అల్లుడైనా సరే మా ఇంటి బిడ్డగా సమానం. మా ఇంటి ఆలోచనలు మా ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఉత్తమ వ్యక్తిత్వం. నేను అందుకే అంటూ ఉంటాను, నా వెంకటరావు గారు చెవిలో చెప్తున్నారు, నాకు ఇద్దరు కొడుకులు, ఒక కొడుకు వీర విక్రమ సురేంద్ర అయితే రెండో కొడుకు నా శ్రీమతి శ్రీ పత్తిపాక సురేష్ అని చెప్తూ ఉన్నారు. వారిని వేదిక మీదకి సగౌరవంగా రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ, ఆ చిట్టి వేదాంశంతో వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఇంతటి ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి వారి బిడ్డగా నాకు ఆహ్వానం పలికినందుకు మనం కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ రోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్ష స్థానంతో మరింతమైనటువంటి ఉన్నతమైనటువంటి అవకాశాన్ని ఉత్తమమైనటువంటి సభగా ఎంతో ఉత్తమమైనటువంటి ఈ నడుమ ఇంతటి మంది సంఘం నేటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు వెన్నపు వీరభద్రరావు గారు. వారికి సింహాసనం ఇచ్చారో లేదా అత్యంత బాధ్యతలు వారి మీద ఉంచారో తెలియదు. ఎందుకంటే ఉత్తమమైనటువంటి అభివృద్ధి వైపు సునామీలా పరిగెడుతున్న వెంటూరు ప్రాథమిక పాఠశాలకు తదుపరి ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి శ్రీ యాన్యాస్యాన్వి సుబ్రహ్మణ్యం గారిని సభాధ్యక్ష స్థానంతో ప్రారంభ ఉపన్యాసాన్ని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇక శ్రీ వెంకే నాగభూషణం గారు ఎక్కడో సరే ఒకసారి వేడి మీద రావాలండి. ఎందుకంటే ఈ రోజు ఈ పాఠశాల అభివృద్ధిలో వెన్న వీరభద్రరావు గారికి ఆశయాలకు ఎప్పుడూ తోడుగా ఉండేటువంటి గొప్ప వ్యక్తిత్వం మా వెంకే నాగభూషణం గారు. వారిని వేదిక మీద రావాల్సిన ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. జూమ్ వేసుకుంటే బెటర్ ఏమో మైనా. నాగభూషణం గారు, ప్రదీప్ గారు తీసుకురండి. ఈరోజు గౌరవ మా మంత్రివర్యులు శ్రీ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారికి అత్యంత సన్నిహితులు హితులు. ఎప్పుడు కూడా అభివృద్ధిని ఎలా నడపాలి అంటే ఇలా నడపాలని అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వంతో ఉత్తమ లక్షణాలతో వెలంపాలెం మాజీ సర్పంచ్, అంతేకాకుండా ఆత్మీయులు, సమస్య ఎక్కడుంటే పరిగెత్తిన సమస్య పరిష్కారం వైపు ముందుండేటువంటి తేపుడి సత్యనారాయణ గారు కూడా సగర్వంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ, ఈ రోజు వెలంపాలానికి రామలక్ష్మణులు ఎవరు అంటే మా ద్రాక్షారామాలు అందరూ చెప్తూ ఉంటారు. రాముడు శ్రీ తేపుడి సత్యనారాయణ గారు అయితే లక్ష్మణుడు మా పరివర నాగరాజు గారని వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ ఈ చప్పట్ల స్వాగత అభినందనల మధ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సుబ్రహ్మణ్యం గారిని కోరుతూ ఉన్నాం. ఈనాటి వందే మాతరం సీతలా సస్యశ్యామలా మాతరం వందే మాతరం సుప్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదరశో వందే మాతరం. గణపతి ప్రవచనం. బ్రహ్మణస్పత
అదేవిధంగా శ్రీ కూర్మాపురం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ నారాయణ. చాలా సుదినం. మన మేషర్ గారిని, వెన్నపు వీరభద్రరావు గారిని మనం అందరం సన్మానించుకోవడం అనేది వెంటూరు గ్రామం చేసుకున్నటువంటి సుకృతం. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ఎంఈఓ గారు ముక్తేశ్వరరావు గారికి, ఎస్ఎస్ఏ జిల్లా కోఆర్డినేటర్ సలా సుధాకర్ గారికి, జనార్దన్ రావు గారికి, గజపతిరాయ్ గారికి, వేదికను అలంకరించిన ఉద్దండ అందరికీ కూడా పేరు పేరున నా నమస్సుమాన్యాలు అర్పిస్తూ, ఈరోజు మా మాస్టర్ గురించి చెప్పాలంటే ఒక గంట కాదు, ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, ఆయన 37 సంవత్సరాల మొత్తం సర్వీస్ అంతటి చెప్పాలంటే ఎన్ని రోజులు తీసుకుంటుందో నేనే చెప్పలేని పరిస్థితి. మాస్టర్ గారితో నాకు పరిచయం 2005 నుంచి ఈ మండలంలో మాస్టర్ని చూస్తున్నాను. నేను వీరభద్ర స్వరూపం కూడా అవసరమైనప్పుడు దాన్ని కూడా మేము చూసిన సందర్భాలు ఉన్నాయి. వెంటనే ఆ విశ్వరూపం తర్వాత మళ్ళీ వెంటనే అంత ఆ హిమవత్ పర్వతంలాగా ఎంత చల్లగా ఎలా మారిపోతారో అర్థమయ్యేది కాదు. మేషారు ఎలా మారుతారండి అని నేను అడిగినప్పుడు ఒక చిరునవ్వు, ఆ నవ్వులో ఆయన మోములో 2 బొగ్గలుగా పడే 2 చోట్ల తప్ప అంతకు మించి నేనైతే ఎప్పుడు కూడా వేరే ఆయన నుంచి నేను ప్రతిస్పందన అయితే పొందలేదు. అలాంటి మేస్టారు ఈ పాఠశాలలో 2017వ సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నుంచి ఇక్కడ విధుల్లో చేరడం జరిగింది. చేరినప్పటి నుంచి ఈ పాఠశాలని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన పనిచేస్తున్నారు. ఇక్కడికి మేము పాఠశాలకు వచ్చేటప్పటికంటే చాలా దారుణంగా ఉండేది ఈ పాఠశాల పరిస్థితి అంతా కూడా. ఈ ప్రదేశం అంతా కూడా పాములతో, విష సర్ప సభాధ్యక్షులు, అలాగే ఈనాటి సన్మాన గ్రహీత శ్రీ వెన్నపు వీరభద్రరావు గారి దంపతులకు, వేదికను అలంకరించినటువంటి ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, పెద్దలు, అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజుని నేను ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే 1989లో నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ చింతాళపురం ఇచ్చారు. చింతాళపురంలో ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా ఉండగా సెప్టెంబర్ నెలలో సెంటర్ క్లాస్కి ద్రాక్షారామం వెళ్తే అప్పుడు ఆయన గుర్తుపెట్టుకుని మరి ఈ కార్యక్రమానికి రావాలి తప్పదు అని ఆయన కోరడం, అలాగే నాతో పాటు ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీ సుధాకర్ గారు కూడా ఆయన కూడా రమ్మని ఆహ్వానించడం. అంటే ఆయన ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం కేవలం 1 సంవత్సరం పాటు ఆయనతో పాటు పనిచేసినందుకు ఈ రోజుని గుర్తు పెట్టుకుని పిలిచినందుకు మరి ఆయనకు మొదట నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఆయన మంచి వ్యక్తి, అలాగే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేటువంటి వ్యక్తి, యూటీఎఫ్ మంచి నాయకుడు. అక్షర గోదావరిలో మరి రామచంద్రపురం మండలానికి ఆయన లేని కళాజాత లేదు. ఆయన ప్రతి కార్యక్రమాలను కూడా, ప్రతి కళాజాతాలను కూడా పాల్గొని ఎంతోమందికి నిరక్షరాస్యులకి అక్షరాలు నేర్పినటువంటి వ్యక్తి, అలాగే ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దేటువంటి వ్యక్తి. దానికి వేరే నిదర్శనం అక్కర్లేదు. ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంతోమంది అభిమానులు మరి ఇక్కడ రావడం ఆయన యొక్క కృషికి, ఆయన మంచితనానికి, ఆయన సహాయ సహకారాలకు ఒక చక్కని నిదర్శనమని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆయన భావి జీవితం మరింత ఆనందంగా, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యంగా ఉంటూ రిటైర్ అయినప్పటికీ కూడా ఉపాధ్యాయుల యొక్క సమస్యలకి సరైనటువంటి మార్గదర్శనిగా ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ శ్రీ ఎస్ఎస్ఏ జిల్లా కోఆర్డినేటర్ శ్రీ సుధాకర్ గారిని అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. सबको
అందరికీ నమస్కారం. సభా అధ్యక్షులు, పాఠశాల ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు మరియు వేదికను అలంకరించినటువంటి మండల విద్యాశాఖ అధికారులు, ప్రధాన ఉపాధ్యాయులు, మరి పెద్దలు, గ్రామ పెద్దలు, విలేకరులు, బంధుమిత్రులు, మరి ముఖ్యంగా వెనపు వీరభద్రరావు గారి దంపతులకు నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా ఒక సక్సెస్ సాధించినటువంటి పిఎస్హెచ్ఎం గారి యొక్క పదవీ విరమణ సభలో పాల్గొనడం అనేది నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. మార్చి నెల 22 నుండి కోవిడ్-19 కారణంగా ఈ రకమైనటువంటి సన్మాన సభలు మనం జరిపించుకోలేకుండా పరిస్థితి ఏర్పడ్డది. కానీ మరి ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ముందు మనం అలాంటి వ్యక్తులు అయితేనే అలాంటి వ్యక్తులను తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక వెన్నప్ప వారి కుటుంబం అంటేనే చాలా పెద్ద కుటుంబం. అది నాకు తెలిసి కాకినాడలో చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయి వెన్నప్ప వారి కుటుంబాలు. కనుక అలాంటి కుటుంబంలో వచ్చినటువంటి వీరభద్రరావు గారు చక్కని ఉపాధ్యాయ వృత్తిలో సక్సెస్ఫుల్ గా మరి కంప్లీట్ చేసుకుని ఇక రేపటి నుంచి పదవి విరమణ చేసి మరి కుటుంబానికి అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందని నేను భావిస్తున్నాను. మరి ముఖ్యంగా మేడం గారికి మరింత చేరువలో ఉండి ఇంతకాలం మరి పొద్దున్నే ఆయన సమయానికంటే ముందే పాఠశాలకు హాజరు కావాలంటే మేడం గారి యొక్క సహకారం ఉండాలి. క్యారేజీ పెట్టాలా, గవగవ అన్ని ఇవ్వాలా, ఏమీ అలజడి లేకుండా మనశ్శాంతిగా పంపించాలి. అత్యంత మరి ఇంతకాలం ఆవిడ మీకు సేవ చేసింది కాబట్టి ఇక మీద నుంచి మేడం గారికి మీరు సేవ చేయాల. అది నా మొదట కోరిక. కుటుంబ సభ్యులందరూ ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది. నచ్చినా నచ్చకపోయినా ఇందాకే మా డీసీ గారు చెప్పారు, భారతదేశంలో ఈ వివాహ వ్యవస్థ అనేది ప్రయాణిస్తున్నటువంటి ఒక రైలు బండి లాంటిదట. వెళ్ళి ఎక్కి కూర్చుంటే ఆటోమేటిక్ గా ట్రైన్ ముందుకు పోతూనే ఉంటుంది. అలా పోతూనే వచ్చింది. ఇప్పుడు మీ టైం వచ్చింది కాబట్టి మీరు చేయాలా. మీరు ఆవిడ గురించి పట్టించుకోవాలా. ఆవిడ గురించి ఇంకా ఏమన్నా ఆవిడ గతంలో అడగాలనుకునేవి ఏమైనా ఉంటే అమ్మ మీరు అడగచ్చు. ఇప్పుడు ఆయన ఫ్రీగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని నెరవేరుస్తారు. కనుక అది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మరి విద్యాశాఖలో అమూల్యమైనటువంటి సేవలు అందించి ఎక్కడ పనిచేస్తే ఇందాక జనార్దన్ గారు చెప్పారు 30 ఏళ్ల కింద నుంచి ఎక్కడ పనిచేస్తే అక్కడ ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయునిగా ఆయన పేరు తెచ్చుకొని మీ ఇంతమంది ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, పెద్దల యొక్క అభిమానం చొరగొన్నటువంటి వారికి మరి జిల్లా విద్యాశాఖ తరఫున సర్వశిక్షా అభియాన్ తూర్పుగోదావరి మరి విద్యాశాఖ తూర్పుగోదావరి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మాకు వేరే వీడియో కాన్ఫరెన్స్ ఉంది. అయినా తప్పకుండా సార్ ప్రోగ్రామ్ లో పాల్గొనాలని జనార్దన్ గారు నేను నిర్ణయించుకుని ఇక్కడికి రావడం జరిగింది సార్. సో ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ మరి అధ్యక్షులు వారిని మాకు కొంచెం ఒక షాలు కప్పి వెళ్ళడానికి అనుమతించవలసిందిగా. మా సుబ్రహ్మణ్యం లాగా ఊరికే మాటలు అటు ఇటు ఫుట్బాల్ ఆడడం మాకు రాదు కాబట్టి ఆయన పెట్టుకుంటూ ఉంటాం. కనుక ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ మండల ఉపాధ్యాయులు జనార్దన్ గారు, మా సుధాకర్ గారి సలహాలు అయితే ఉండదు. అది వారి డీసీకి వెళ్ళి ఉండాల్సింది కాబట్టి వారికి మాత్రమే ఈరోజు మా నూతన పెళ్లి కొడుకు అనేస్తాం. ఎందుకంటే ఇంతకు మీరే చెప్పారు కాబట్టి షష్టి పూర్తి 60 సంవత్సరాలు ఏళ్ళు ఉంది కాబట్టి మా పెళ్లి కొడుకు చిరు సత్కారం వీరిద్దరు మాత్రమే, మిగతా వాళ్ళు ఎవరు రావద్దని మనసుతో కోరుతూ సురేందర్. భావించద్దు మిగతా వారు ఎవరు కూడా ఆ కార్యక్రమం, ఎందుకంటే ప్రత్యేకమైన అనుమతితో వారికి మాత్రమే మనం అవకాశం ఇచ్చాము కాబట్టి థ్యాంక్ యూ. రజపతి రాయ్ గారు మాట్లాడిన మేము పంపవసరం. రజపతి రాయ్ గారు పర్మిషన్ గట్టిగా చెప్పేస్తాం. ఎందుకంటే వెన్న వీరభద్రరావు గారు, రజపతి రాయ్ గారు ఇద్దరు కూడా సొంత అన్నతమ్ముల్లో ఉన్నారు. ఈనాటి
నా పేరు శ్రీ సత్యనారాయణ, ఐదుపూడి హై స్కూల్ హెడ్ మాస్టర్. వీరభద్రయ్య గారు నేను చదువుకున్న రోజుల్లోనే ఎంపీయూపీ స్కూల్ ద్రాక్షారామ, ఆ స్కూల్లో ఈ వీరభద్రయ్య పేరు బలంగా వినిపిస్తూ ఉండేది. తర్వాత అక్షర గోదావరి కార్యక్రమాల్లో మరి గ్రామంగా తిరుగుతూ వెన్నపు వీరభద్ర గారు, చంద్రగారి సూర్యనారాయణ గారు, వాళ్ళ టీం ఇంకా కొంతమంది మరి ప్రతి గ్రామానికి అక్షర గోదావరి కార్యక్రమంలో మరి చురుగ్గా పాల్గొంటూ సమాజాన్ని, ఆ గ్రామస్తులను కూడా ఇదంతా చైతన్యపరచడం జరిగింది. ఉపాధ్యాయుడిగా, ప్రధాన ఉపాధ్యాయుడిగా, అలాగే యూటీఎఫ్ సంఘ బాధ్యుడిగా మరి ఎన్నో చాలా చురుకైన పాత్ర వహించి తనదైనటువంటి ముద్రని మరి వేసుకోవడం జరిగింది. అలాగే లైన్స్ క్లబ్ ద్రాక్షారామ కేంద్రేశ్వరంలో ఆయన మరి క్రియాశీల పాత్ర పోషించడమే కాకుండా దాంట్లో మమ్మల్ని అందరూ కూడా మరి ముందుకు నడిపించడం జరిగింది. ఆయన లైన్ అంటే సింహం, ఆ లైన్స్ క్లబ్ కి రాక ముందే సింహం ఆయన. ఇవాళ మాకు 2 సింహాలు చూసాం. ఒకటి వెన్నపు వీరభద్ర, రెండోది సవాల్ సుధాకర్ గారు. వాళ్ళకి నడిచి వస్తుంటే అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మాకు రెండు సింహాలే మరి ఎంతో విశిష్టమైనటువంటి సేవలు చేయడం జరిగింది. అలాగే కోరమాపురం పాఠశాలలో కూడా అనేక కార్యక్రమాలు చేసిన రాష్ట్ర కార్యక్రమాలు చేయడం, నన్ను ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. అక్కడ పోయి మరి రాలేకపోయాను. అలాగే మరి వెంటూరు కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు చేస్తూ అనేక మంది ఉపాధ్యాయులకు వెళ్ళిన మార్గదర్శకుడిగా మరి ఉండడం జరుగుతుంది. మరి ఆయన యొక్క భావి జీవితం మంచి మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యంతో భగవంతురాన్ని అన్ని విధాలు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి అంత చక్కటి కార్యక్రమం నాకు అవకాశం కల్పించిన ధన్యవాదాలు తెలుసుకుని సెలవు తీసుకుంటున్నాను. తదుపరి ఎం వెంకటేశ్వర్ గారు, ఎన్జిఓ అధ్యక్షులు ఎం వెంకటేశ్వర్ గారిని. ఓకే సార్. ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు, అలాగే ఈనాటి సన్మాన గ్రహీత గురుతుల్యులు మరి వెన్నపు వీరభద్రరావు గారి దంపతులకు, అలాగే డయాస్ మీద ఉన్న ఇతర సంఘ నాయకులకు, ఇక్కడికి ఇచ్చేసిన వీరభద్రరావు గారి కుటుంబ సభ్యులకు, ఉద్యోగ మిత్రులకు, వెంటూరు గ్రామ ప్రజలకు రామచంద్రపురం జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇటువంటి కోవిడ్ టైంలో మరి మన వీరభద్రరావు గారు నవంబర్ 30వ తారీఖున పదవి విరమణ చేయటం, ఈ యొక్క కార్యక్రమంలో మాస్టర్ని ఇన్వైట్ చేస్తే వారు ఇంచుమించుగా ఒక అరగంట అనేక విషయాల మీద మరి మాట్లాడడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా నేను ఏ కార్యక్రమం చేసినా సరే జేఏసీ పక్షాన మరి వీరభద్రరావు గారు రామచంద్రపురం మండలంలో ఉన్నప్పుడు, అలాగే రాయవరంలో మండలంలో ఉన్నప్పుడు కూడా వారి సలహాలు సూచనలు తీసుకుంటూ మరి ముందుకెళ్తా ఉండేవాళ్ళు. కోరుతూ అనిదా భావించవద్దు, సభా ప్రాంగణంలో చాలామంది వక్తలు ఉన్నారు. మాస్టర్ గురించి చెప్పడానికి ముందే చెప్పాను నేను, రోజులు సరిపోవు. కానీ మనకి ఇచ్చిన ఉన్న సమయం చాలా తక్కువ కాబట్టి సంక్షిప్తంగా ప్రసంగాలను ముగించవలసిందిగా చిన్న విన్నపం. సభాధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు, వేదిక అలంకరించినటువంటి పెద్దలు మారుతి గారు, ఎంఈఓస్, అలాగే అధికారులు, బంధుమిత్రులు, ఇచ్చేసినటువంటి అతిథులు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. వీరభద్రరావు గారు మరి వెన్న మనసు అంటారు. అంతకంటే దృఢమైనటువంటి సంకల్పం కూడా ఆయనకు ఉంటుంది. వజ్రాదపి కఠోరాని మృదు నికుసుమాదపి లోకోత్తరాణాం చేతాంసి కోహి విజ్ఞాతమర్హతి. లోకంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, మనసు, సంకల్పం,
నిశ్చయము, ఆశయాలు ఉండేటువంటి వ్యక్తుల యొక్క మనసు వెన్నలాగా ఉన్నా కుదరదు, కఠినంగా ఉన్నా కుదరదు. అవసరాన్ని బట్టి వెన్నలాగా కనిపించాలా, వజ్రంలాగా మంచి పదునైనటువంటి దృఢంగా కూడా కనిపించాలి. వీరభద్రలాగాల్లో ఆ రెండు మనసులు కూడా ఉన్నాయి. 78, 80 నుంచి ఇద్దరం మంచి మిత్రులు. మరి ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ చదివినప్పుడు చిన్న డిస్కషన్ వచ్చినప్పుడు మా తరఫున ఏన్ని మరి కాలేజీ ప్రెసిడెంట్ కింద ఆ రోజుల్లో చేసాం. మంచి చురుగ్గా ఉండేవారు. సమస్యల పట్ల కానీ, ఆ రోజుల విద్యార్థుల సమస్యల పట్ల కానీ మంచి ఉత్సాహంగా చూపేవాడు. అలాగే అంత సమన్వయం చేసేవాళ్ళు లెక్చరర్స్కి, స్టూడెంట్స్కి ఏదైనా సమస్య వచ్చినప్పుడు. అంత వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి వీరభద్ర గారు. ఆనాటి నుండి ఈ వరకు కూడా ఇంచుమించు 40 సంవత్సరాలు పై మాట నుంచి ఇంచుమించు వారానికి, నెలకి ఏదో ఒక రోజు మాట్లాడుకుంటూ ఉంటాం. మా భావాలు తనకి, తన భావాలు మాకు చెప్తూ ఉంటాడు. మరి అన్నింటికంటే ముఖ్యంగా అతనిలో మంచి ఉపాధ్యాయుడు. 2004లో నెలపత్తిపల్లిలో పనిచేసినప్పుడు మాకందరికి కూడా చెమటలు పట్టాయి. అక్కడ పాఠశాల వార్షికోత్సవం చేసి ఆ వేళ కొంచెం లేటుగా వచ్చారు. డిఎన్ మూర్తి గారు 8 గంటలకు వచ్చారు. 1 గంట వరకు కూడా నెలపత్తిపల్లిలో మంచి ఉత్సాహకరంగా మరి గ్రామస్తులందరినీ కూడా తిలకించేటట్లు, ఆనందపడేటట్లు ఉన్నారంటే ఆ కార్యక్రమం యొక్క ఉత్సాహం ఎలా ఉందో చూడండి. పిల్లల యొక్క నటనా జీవితం ఎలా ఉందో చూడండి. చదువుతో పాటు పిల్లలకి కో కరిక్యులర్ యాక్టివిటీస్ బోధించట్లో, పిల్లలను తయారు చేయట్లో ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఏ పాఠశాలలో పనిచేసినా కానీ నిజంగా పేద ప్రజలు వస్తారు మన పాఠశాలకి. పుస్తకాలు, పెన్నులు, తన సొంత డబ్బులు చాలా ఖర్చు పెట్టి చేశాడు. ఈ యొక్క వార్షికోత్సవాన్ని చూసి వెంటనే జిల్లా అంతా ఆర్డర్ చేశారు డిఎన్ మూర్తి గారు. అందరూ బాధపడ్డారు. కానీ తర్వాత అందరూ కూడా ఆలోచించారు, పిల్లలకి ఎటువంటి కార్యక్రమాలు జరిపితే పేరెంట్స్లో ఎటువంటి మార్పు వస్తుంది, పాఠశాలకే పేరెంట్స్కి ఉపాధ్యాయులకు ఉండేటువంటి సత్సంబంధాలు ఎలా మెరుగుపడతాయనేటువంటి సత్యాన్ని జిల్లా అంతా గ్రహించారు. అటువంటి మార్గదర్శకుడు వీరభద్రరావు గారు చెప్పాలంటే. వృత్తి అంతా కూడా అలాగే చేశాడు. తన పనిచేసే ప్రతి చోట కూడా అలాగే చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ అంత ఆలోచనకర్త, ఎంతమందికో మంచి స్ఫురద్రూపి, మంచి ఆలోచనకర్త. కానీ తన మనసులో ఉన్నది ఎప్పుడు కూడా పైకి ఒకలాగా, లోపల ఒకలాగా చెప్పేటటువంటిది కాదు అంటాడు. మంచి ఆధ్యాత్మిక శిక్షణ పరుడు. ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్. ఇంటికి ఎప్పుడైనా కానీ ఏదో ఒక దీక్షలో ఉండేవాడు ప్రతి సంవత్సరం కూడా. కానీ అనుకునేవాడిని, నిజంగా దీక్ష అనేది ఇటువంటి వ్యక్తులకే అర్హత. మనసులోనే ఒకటి, మాటలాడుటనొకటి, వడలి గుణము వేరు, యోజ వేరు, ఎట్లు కలుగు ముక్తి ఎలాగు తానుండా. మనసులో ఒకటి చెప్తాం, బయట ఒకటి ప్రవర్తిస్తాం. కార్యక్రమం ఒకటి, ఆచరించేది ఒకటి. కానీ నిజంగా ఈ భక్తి కూడా ఇలాంటి వాళ్ళకే తక్కాలరా అని నేను చాలా ఆనందపడేవాళ్ళు. చక్కగా ఫ్యామిలీ ఫ్రెండ్. మరి మాస్టారు సుదీర్ఘకాలం విద్యా వ్యవస్థలో పనిచేయడం జరిగింది. 37 సంవత్సరాలు సర్వీస్ చేయడం జరిగింది. మా మండల స్థాయిలో అయితే మాతవరం, కూర్మాపురం, వెంటూరు 3 గ్రామాల్లోనూ చేసి ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్దడం. ముఖ్యంగా మన మార్చి నుంచి నాడు నేడు కార్యక్రమాల్లో విరివిగా కష్టపడి ఈ పాఠశాలని రూపురేఖల్ని మార్చిలో ఆయనే పూర్తిగా పోతుంది. డైలీ చెప్తుండేవారు, ఉదయం 8 గంటలకు స్కూల్కి వచ్చి రాత్రి 8 వరకు కూడా ఇక్కడే ఉండి. ఇక సోదరులు చెప్పినట్లుగా సంసార జీవితం అన్యోన్యంగా జరుపుకుంటూ విద్యాలోకానికి సలహాలు, సూచనలు అందిస్తారని, వాళ్ళకి మా ఆయన తోటి ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఆలాపాలంగా, చాలా జోకుగా, ఇంకైతే మేము ఎప్పుడు మీటింగ్లు పెట్టుకున్నా చూస్తూ ఉంటాం. ఏదో అన్నయ్యని కూడా అన్నయ్య, బావని కూడా బావ, ఈ రకరకాలుగా అనేవారు. అవన్నీ అందరితోటి ఏ వయసుకి తగ్గట్టుగా ఆ వయసుతో ఆయన కలిసి
जातवेदो ममावः मावह जातवेदो लक्ष्मीमनपगामिनी यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषाणः पूर्वां रथमद्यां हस्तिनाथ प्रबोधिनी हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्ते चन्द्रां प्रभासामि ससा ज्वलन्तीं श्रियल्लोके देवदुष्टामुदारां पद्मने मे शरणमहं प्रपद्ये लक्ष्मीर्मणद्यदान्वामृणे तस्य बलानि तपसा అక్కడ కూర్చోండి. అక్కడ వేదాంతి పట్టడం జరుగుతుంది. నిత్యపుష్టాంగరీషిణీ మనోజం వాచ సత్యమధీమహి ప్రజాభూతామయి సంభవగర్ధమా స్వయం వాసజ మే కులే మాతరో పద్మమాలినే స్నిగ్ధాని చిక్లీతవ సమే గృహే దేవీం మాతరో శ్రియం వాసజ మే కులే పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీ సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావః కరణీం నిష్టిం లింగలాం రత్నమాలినీ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావః జాతవేద లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం ప్రభూతం గావో రాజ్యోచ్ఛాల్మిందయో పురుషారః మహాదేవ్యే జగద్మహే విష్ణువత్నే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మాస్టర్ గారి గురించి సన్మాన పత్రం. ఇది సన్మాన పత్రం అంటే చాలా సంక్షిప్తమైనది. ఆయన గురించి ఒక సన్మాన గ్రంథమే రాయాలి. కేవలము ఒక పత్ర రూపంలో ఒక వివిధ రూపంలో అందించాలి కాబట్టి చాలా సంక్షిప్తంగా శోభమానే శోభమానే తనుభా శోభమానే శోభమానే రజో రజో శోభమానే శోభమానే రజో పుత్రాన్ పుత్రాన్ రయం రయం పుత్రాన్ సతతో సతతం పుత్రాన్ పుత్రాన్ సతతో దీర్ఘం దీర్ఘం సతతం సతతం దీర్ఘం దీర్ఘమాజురాజు దీర్ఘం దీర్ఘమాజు పండితై పండితై సభా సభా పండితై పండితై సత్పుత్రేణ సత్పుత్రేణ పండితై పండితై సత్పుత్రేణ కులం కులం సత్పుత్రేణ సత్పుత్రేణ కులం కులం వయాత్ వయాత్ కులం కులం వయాత్ నృపేణ వసుధా వసుధా నృపేణ లోకత్రయం లోకత్రయం వసుధా వసుధా లోకత్రయం భానునా భానునా లోకత్రయం లోకత్రయం భానునా భానునయతి భానునా భాగే ఇంద్రో దేవతా ఇంద్రప్రసాద రాజ్యాభివర్ధనమస్తుతే భాగే యమో దేవతా యమప్రసాద ఆయుష్యాభివర్ధనమస్తుతే భాగే వరుణో దేవతా వరుణప్రసాద పుత్రపౌత్రాభివర్ధనమస్తుతే భాగే కుబేరో దేవతా కుబేరప్రసాద ధాన్యాభివర్ధనమస్తుతే భాగే బ్రహ్మా దేవతా బ్రాహ్మణ ప్రసాద మిత్రోద్భయం మిత్రోద్భయమస్తుతే శతమానం భవతి హతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతే. ధన్యవాదాలు. సురేంద్ర అప్పుడే కదా ఒక్క నిమిషం చెప్తాం. దాని గురించి బ్రీఫ్ చెప్పి అప్పుడు వెళ్ళేద్దాం. ఒక్క నిమిషం ముందుగా సన్మాన పత్రం చదవాలి. ధన్యవాదాలు పండితావరీలకు. సురేంద్ర వారికి సాధారణంగా వారిని వీడ్కోలు పలికి ఉన్న వాళ్ళ వెంటనే సభా ప్రాంగణం వద్ద రావాలి. ఒక్క నిమిషం ఆత్మీయులందరూ కూడా ఆగాలి, కంగారు పడకండి. ఎందుకంటే రాయవరం మండలం అంటే ఉపాధ్యాయునికి ఓపిక ఎక్కువ. మేము మా రామచంద్రపురం మండలంలో చెప్పుకుంటా ఉంటాం, అది నాకు కనపడాలి. బావగారు కొద్దిగా ఆగాలి. విజయ్ కుమార్ బావగారు ముందుని నడిపిస్తా ఉన్నారు వ్యవస్థని మూర్తిగా. సభాసదులందరికీ నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే సర్వ విఘ్నోపశాంతయే సరస్వతి వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యో పద్మాలయా దేవి సామా పాతు సరస్వతి జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే సభా కల్పతరుం మాయుక్తం విద్వద్భ్రమరశోభితం విద్వద్భ్రమర శోభితమైనటువంటి సభకు నమస్కారం తెలియజేసుకుంటూ శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ వెన్నప వీరభద్రరావు గారు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్, మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంటూరు వారికి ఉద్యోగ విరమణ సందర్భంగా సమర్పించు అక్షర సుమాంజలి. వెన్నపు వంశాతి సుధాకర, వెన్నపు సూర్యనారాయణమూర్తి, శ్రీమతి గంగారత్నం దంపతులు నోముల పంటగా 5 సంతానంలో అభ్యర్థిగా ఎస్ఎస్ చంద్రికలు ప్రసరింపజేయటకు 11 నవంబర్ 1960వ సంవత్సరంలో వెలంపాలెం గ్రామంలో జన్మించి అనుంగు సోదరులకు సోదరికి అత్యంత ప్రేమానురాగాలను పంచుతూ ఆదర్శ అగ్రజనుగా వెలుగొందుతున్న మీరు పాలన జన్మలు మరియు ప్రేమ స్వరూపులు. ఏకసంతాగ్రాహి 5-6 ఏళ్ల పొడుగుడు నడకం నాటి నుండి విద్యా సముపార్జనలో మేటువై జ్ఞాన విపాసివై ప్రాథమిక విద్యను తిరుడంపేట ఏఏ స్కూల్ నందు, హై స్కూల్ విద్యను పీవీఆర్ హై స్కూల్ ద్రాక్షారాములోను, ఇంటర్మీడియట్ విద్యను రామచంద్రపురం శ్రీ కుత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ జాతీయ జూనియర్ కళాశాల యందు పూర్తి చేసుకుని ఉపాధ్యాయ శిక్షణ టీటీసీను కాకినాడలోని సెయింట్ మేరీస్ కళాశాలలోను, డిగ్రీ కొత్తపేట వికేవి కాలేజీ మరియు రామచంద్రపురం విఎస్ఎం కళాశాలను పూర్తి చేసుకున్న విద్యా పిపాసి మీరు. అంతటితో సంతృప్తి చెందగా విద్యా సముపార్జనకు కుటుంబ బాధ్యతలు, విధి నిర్వహణ అడ్డంకి కాదని నిరూపిస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ తెలుగు మరియు ఎంఏ ఎడ్యుకేషన్లో 2 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు పూర్తి చేసి ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడం మీకు మాతృభాష పట్ల, విద్యారంగం పట్ల ఆసక్తిని, అభిలాషను తెలియజేస్తున్నాయి. అధ్యాపనం, అధ్యయనం 2 కళ్ళుగా వెలుగొందుతున్న కుంభాల సరస్వతి మీరు. ఇక ద్రాక్షారామ క్షీరారామ అనుబంధం. మన వీరభద్రరావు గారిది ద్రాక్షారామం, వారి సతీమణిది పాలకొల్లు క్షీరారామం. ఈ 2 ఆరామముల మధ్య సంబంధం. ద్రాక్షారామం నందు జన్మించిన మీరు క్షీరారామం నందు వెంకటాచలం అనంతలక్ష్మి దంపతులు ద్వితీయ కుమార్తెగా జన్మించిన రత్నకుమారిని 21 మే 1983న చేపట్టిన ఆదర్శ గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించు ప్రేమమూర్తి మీరు. కర్తవ్య నిర్వహణ ధురేణ, క్రమశిక్షణకు మార్పేరైన మీరు విద్యాబోధన పట్ల ఆసక్తితో 1983వ సంవత్సరం అక్టోబర్ 19వ తేదీన రాయవరం సమితి పరిధిలో గల సమితి ఎలిమెంటరీ పాఠశాల ద్రాక్షారామం మైన్ నందు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా నియమింపబడి 1993 వరకు సేవలందించి అందరి మన్ననలు పొందడం ఆనందదాయకం. మీ విధి నిర్వహణ ప్రస్థానం ఎంపీయూపీ స్కూల్ వెంకటాపాలెం 1993 నుంచి 97 వరకు, ఎంపీపీ ప్రాథమిక పాఠశాల నెలపర్తిపాడు 97 నుంచి 2005 వరకు, తదుపరి ప్రధానోపాధ్యాయునిగా పదోన్నతి పొంది మండల పరిషత్ మెయిన్ ప్రాథమిక పాఠశాల కోర్మాపురం నందు మన సందర్భం వారు చెప్పినట్లుగా 2005 నుంచి 2015 వరకు 10 సంవత్సరాల సుదీర్ఘకాలం అక్కడ పనిచేసి
అక్కడ నుండి మండల పరిషత్ నెంబర్ 1 పాఠశాల మాచవరం నందు 2015 నుంచి 17 వరకు మీ యొక్క సేవలు కొనసాగించి 2017 ఆగస్టు నుండి మా పాఠశాల అయినటువంటి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల వెంటూరు నందు మీ అమూల్యమైన సేవలు అందించు 30 నవంబర్ 2020 తేదీన ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా మిమ్మల్ని సన్మానించుకోవడం, ఉచిత రీతిని సత్కరించడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. సంఘ సేవ పరాయణ హక్కులు బాధ్యతలు 2 నేత్రాలుగా భావించి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ మండల శాఖ కార్యదర్శిగా, అధ్యక్షునిగా, జిల్లా కౌన్సిలర్గా పలు పదవులు నిర్వహించడంలో జన విజ్ఞాన వేదికతో కలిసి కళాజాతాలు నిర్వహిస్తూ అక్షర గోదావరి కార్యక్రమంలో 250కు పైగా కళా ప్రదర్శనలు ఇవ్వడం మీ సంస్కరణాభిలాష ప్రదర్శనం. డివిజనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ గా, ఎమ్మెల్యేగా, ఎంఆర్పీగా, స్కూల్ కాంప్లెక్స్ సెక్రటరీగా పలు విధాల అదనపు బాధ్యతలు నిర్వహించిన కార్యనిర్వహణ ధురైన మీరు. కీర్తి కిరీటధారి 1996 తుఫాను వరదల సమయంలో మీరు చేసిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు గుర్తించి రిపబ్లిక్ దినోత్సవం రోజున మీరు పొందిన బెస్ట్ సర్వీసెస్ అవార్డు మీ కీర్తి కిరీటంలో మరొక కలికితురాయి. సంస్కృతి సాంప్రదాయాల వారధి, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులలో అలవరుచుటకు మీరు పడే తపన వెలకెట్టలేనిది. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా మీరు నిర్వహించిన భాషోత్సవాలు, పాఠశాలలో నిర్వహించే సంక్రాంతి, ఉగాది వంటి పండుగలు, స్త్రీలకు నిర్వహించే పిండి వంటల పోటీలు, రంగవల్లుల పోటీలు, వార్షికోత్సవాలు, అమ్మకు వందనం వంటి కార్యక్రమాలు సంస్కృతి సాంప్రదాయాల పట్ల మీకున్న నిబద్ధతకు తార్కాణం. ప్రభుత్వం వారు నిర్దేశించిన ప్రతి కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించడం మీ ప్రత్యేకత మరియు విద్యార్థుల్లోని సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యాలను వెలికితీయటం మీకు వెన్నతో పెట్టిన విద్య. ఆదర్శ ప్రేమమూర్తి సహకర్మచారిని రత్నకుమారి గారి సాహచర్యంలో మేటి రత్నాల వంటి కుమారుడు చిరంజీవి వీర విక్రమ్ సురేంద్ర, బీటెక్ ఎంబీఏ, డిస్ట్రిక్ట్ మేనేజర్ కలెక్టరేట్ ఈజీడీటీ. అతని కుమార్తె చిరంజీవి లక్ష్మణ సౌభాగ్యవతి వీరశ్రీ సాయి గంగా రోహిణి. వీరిని క్రమశిక్షణతో తీర్చిదిద్ది విద్యావంతులు చేసిన మీరు ఆదర్శప్రాయులు. మీ భావి జీవితం బంధుమిత్రులతో, సుఖ సంతోషాలతో, ప్రేమానురాగాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిండు 100 ఏళ్లు వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీకు మా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఇట్లు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ, ఉపాధ్యాయ మరియు విద్యార్థి బృందం, మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల వెంటూరు. ఇంతటి అమూల్యమైనటువంటి సన్మాన పత్రాన్ని మనకు రచించి చక్కగా అందించినటువంటి వ్యక్తి శ్రీ శ్రీరామచంద్రమూర్తి గారు. వారికి మనపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సన్మాన పత్రాన్ని వారికి అందిస్తూ కోనేటి రాయుడికి కొండెత్తు పూలు తేలేం కానీ మనస్ఫూర్తిగా స్మరించుకోగలమనేటువంటి మాటల ద్వారా అక్షర సుమనాన్ని అందించినటువంటి ఈ సమయాన ఆత్మీయంగా సన్మాన పత్రాన్ని సమర్పిస్తూ గజమాలతో 50 మంది కుటుంబ సభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ గజమాలతో సిరి సత్కార మహోత్సవ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. సభా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి మా వెన్నపు వీరభద్రరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వారితో రామచంద్రపురం మండలంలో కలిసి పనిచేయడం, మొదట నేను ఉద్యోగంలో జాయిన్ అయిన మొదటి రోజు పరిచయమైన మొట్టమొదటి వ్యక్తి మా వీరభద్రరావు గారు. మరి వారికి ఈ సందర్భంగా పదవీ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి శేష జీవితం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కొనసాగాలని మరి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. వారి మరొక ఆత్మీయులు శ్రీ జంగా రామకృష్ణ రామ్ గారిని కూడా తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఎన్ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారం.
సన్మాన గ్రహీత వీరభద్రరావు మాస్టర్కి వారి ధర్మపత్నికి కూడా నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, పిల్లల ఉపన్యాసంతో చాలా వరకు అవగాహన అయింది. మరి గ్రామాల్లో పనిచేసే స్కూళ్ళ విషయంలో, రైతుల విషయంలో ఆయన చాలా అవగాహనగా వారి యొక్క తల్లిదండ్రులతో కూడా మమేకమై పిల్లల యొక్క కష్ట సుఖాలు ఏ విధంగా ఉంటాయి, వారిని ఏ విధంగా తీర్చిదిద్దాలి, మరి స్కూల్లో సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని సమకూర్చాలి అంటే ప్రభుత్వ సహకారంతో పాటు మేము ఈ యొక్క సహకారాలు కూడా ఉండాలని రైతులను కూడా మోటివ్ చేశారు ఆయన. అటువంటి విషయాల్లోనే మన హనుమాన్ గారు చెప్పారు, ఆయన నోట్స్ పుస్తకాలే కాదు, ప్రభుత్వం ఏమన్నప్పుడు కూడా దుస్తులతో సహా పిల్లలకి చాలా ప్రోత్సాహాలు ఇచ్చారు. మరి వీరభద్రరావు మాస్టర్ ప్రోత్సాహంతో అదేవిధంగా మా గ్రామ పెద్దలు అబ్బుగారు అవనివ్వండి, మరి కొట్టుకోటి రామకృష్ణ గారు అవనివ్వండి, ఇటువంటి వాళ్ళని పెద్ద వ్యక్తి వాళ్ళని అందరినీ కూడా మోటివ్ చేసి స్కూల్ అభివృద్ధికి విరాళాలు పెంచడంలో మేమందరం కూడా సహకరించి చాలా వీరభద్రరావు మాస్టర్ అంటే చాలా విలువైన పదం. ఇప్పుడు ఉద్యోగ విరమణ సమయంలో మనం అందరూ ఇక్కడ సమావేశం అయ్యాం. ప్రతి ఉద్యోగి కూడా పదవీ విరమణ చేయవలసిన సమయం వస్తుంది, ఎప్పుడొకప్పుడు తప్పదు, రాజ్యాంగ నిర్దేశమది. మరి ఏ ఉద్యోగం అయినా, ఏ ఉద్యోగం చేయాలన్నా విద్య ముఖ్యం. విద్య లేనిదే ఏ ఉద్యోగం రాదు. ఆ విద్యకు మూలకారకుడు ఎవరు? ఉపాధ్యాయుడు. మరి అటువంటి ఉపాధ్యాయుల్లో శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయులు మన గ్రామాల్లో చేస్తున్నారు అంటే మన పిల్లల యొక్క అదృష్టం, మా అదృష్టంగా మేము భావించాం. వారి ఆదర్శాలు పద్ధతి నేను ఎక్కువ చెప్పలేను, చాలామంది చెప్పారు, 3% కరెక్ట్ అవన్నీ. మరి ఈ విరమణ అనేటువంటి దానికి కొంత బాధగానే ఉంటుంది ఎవరికి, ఆయన సేవలు అందించిన వాళ్ళకి. అంటే ఇక్కడ గ్రామస్తులకి, పక్క గ్రామం మా పూర్ణ గ్రామస్తులకి చాలా కొంచెం విచారకరంగా ఉంటుంది, కానీ తప్పదు. మరి యొక్క ఈ విరమణ సమయంలో మిగతా శేష సమయం కూడా వారికి పూర్తి సహకారాలు భగవంతుడు ఇవ్వాలని, శేష జీవితం పంట సంస్కరణకు ఉపయోగించాలని మరి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ విద్యార్థులు కమిటీ చైర్మన్ గారికి, గ్రామ విద్యార్థులకు నమస్కరిస్తూ వినిస్తున్నా. మనందరికీ క్షమించాలి, చాలా మందికి వారి గురించి చెప్పాలి అంటే మాటలు వెతుక్కోకల్లా. కానీ అటువంటి సందర్భం ఈరోజు మా ఆత్మీయులు, సన్నిహితులు శ్రీ నారాయణ రెడ్డి గారు, మా వీరభద్రరావు గారికి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి, మాచవరం నంబర్ 1 పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు. వారి మాట లేనటువంటి సన్మానం అనేటువంటిది కొంచెం వెళ్తుంటది కాబట్టి నారాయణ రెడ్డి గారిని మా వీరభద్రరావు గారి పక్కన ఉండి తమ యొక్క ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతా ఉన్నామండి. నారాయణ రెడ్డి గారి యొక్క తమ అమూల్యమైన సందేశాన్ని అక్కడ ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. సార్ ఒక్క నిమిషం సన్మానం. సార్ నారాయణ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మరొకరు జ్ఞానం ఇచ్చారు అని వారిద్దరినీ చక్కగా సత్కరిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం నేను మనం చూస్తూ ఉన్నాను. చెప్పట్లతో వారిద్దరికి కూడా అసలు, ఎందుకంటే తల్లిని మించిన దైవం లేదు, విద్యను నేర్పినటువంటి దైవం లేదు అంటే ఎవరైతే విద్యను సంగుతారో వారు జ్ఞానాన్ని సంగి దివ్య జ్ఞానాన్ని మనకు అందించినటువంటి తల్లి ఒకవైపు, జన్మ రేపు బంధాన్ని పంచినటువంటి తల్లి ఒకవైపు జరుగుతున్నటువంటి సత్కార మహోత్సవ కార్యక్రమం. వారిద్దరూ కూడా వారి అన్న తోబుట్టుల మధ్య కూడా ఎంత తగ్గుతుందో మనం కూడా ఉండొచ్చు. అన్నయ్య ఇదన్నయ్య అన్నయ్య అని, అన్నయ్య సత్యబాబు ఒకవైపు, చినవీరభద్రరావు గారు ఒకవైపు, మాణిక్యమ్మ గారు ఒకవైపు, అన్నగారికి ఏ లోటు లేకుండా చక్కగా చూస్తూ వారి ఆశీర్వచనాలు ఇద్దరు కూడా పొందుతున్నటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం. వెలుగు మహాలక్ష్మి గారికి, అదేవిధంగా గంగారత్నం గారికి జరిగినటువంటి మహోన్నతమైనటువంటి సత్కార మహోత్సవ కార్యక్రమాన్ని చూస్తే ఇందాక మనం చూస్తూ ఉన్నాం.
ద్రాక్షారంలో ఒక అసోసియేషన్ ఉంది. ఏమిటంటే అది వెన్నపు వీరభద్రరావు గారు ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్. ఇందాక వాళ్ళందరూ వచ్చి ఒక 6 సత్కరించడం జరిగింది. అది కూడా మీకు చెప్పి వాళ్ళని డయాస్ మీద పిలుద్దాం అనుకున్నాం. అదేవిధంగా మరొక వారి ఆత్మీయులు శ్రీ ఆని శ్రీనివాస్ గారు, సలా శ్రీనివాస్ గారు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా వేదిక మీద రావాల్సింది ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈరోజు చక్కగా ఎంత ఆనందం ఉందో, ఆ తల్లి మేములో ఉండేటువంటి ఆనందం చూస్తూ ఉంటే మళ్ళా వారి కూర్చుని మా శ్రీరామచంద్రమూర్తి గారు అక్షర పలుకులు అక్షరంగా అందంగా పేర్చినటువంటి మా శ్రీరామచంద్రమూర్తి గారి చిరు సత్కార మహోత్సవ కార్యక్రమాన్ని పద్మజ గారు, సుబ్రహ్మణ్యం గారు ఇద్దరు కలిసి రండి. ఇక ఆడపడుచు లాంఛనాన్ని సమర్పిస్తూ ఉన్నారు మా మాణిక్యాంబ గారు, గుళ్ళప్ప గారు, మేడం గారు. ఇందాక చెప్పారు కదా, జ్ఞానాన్ని ఇచ్చిన తల్లి, వారికి మహాలక్ష్మి, నిజంగా విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి, మా ధాన్యలక్ష్మి, మా విద్యాలక్ష్మి, మా మహాలక్ష్మి. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం, అందుకే వారికి పుట్టిన బిడ్డలు కూడా విద్యా వ్యవస్థలోనే ఉన్నత స్థానంలో ఉండడం జరిగింది. మహాలక్ష్మి గారి అమృత తుల్యమైనటువంటి పలుకులతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారం. నేను ఎక్కువ విషయాలు మాట్లాడను. నేను ద్రాక్షారామ మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తూ ఉండగా అయితే అక్కడ జాయిన్ అయ్యాడు. అక్కడ 11 మంది టీచర్స్ ఉండేవాళ్ళు ఎలిమెంటరీ స్కూల్లో. చాలా విషయాలు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని అక్షర గోదావరిలో మేమందరం కలిసి పనిచేసాం. ఇంక ఇతను పాల్గొనని ఇలాంటి సభలు లేవు ద్రాక్షారామ చుట్టుపక్కల ఊళ్ళలో. ఎక్కడ ఏ కార్యక్రమం అయినా సరే అతను అందులో పాల్గొనేవాడు. చాలా మంచి స్పోర్ట్స్ మ్యాన్ అతను. ఇతను ఇంకా ఎంతో సేవలు అందించాలని ఆ మాణిక్యాంబ భీమేశ్వర స్వామి పునర్జన్మనిచ్చి మన మధ్యని ఇలా కూర్చోబెట్టాడు. నాకు తెలియలేదు, తర్వాత తెలిసింది. చాలా సంతోషించాను ఆరోగ్యంగా ఉన్నందుకు. ఇంత అభిమానాన్ని ఇలా చూపిస్తున్నట్టంటే నేను ఏం చేసామో నాకు తెలియదు. మా కుటుంబంలో ఒక సభ్యుడు అతను. మా ఇంటికి రాకుండా ఎప్పుడు ఇంటికి వెళ్ళలేదు. స్కూల్ నుంచి వస్తూనే మా ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. అటువంటి అనుబంధం. మా వారు జగన్నాథరావు గారని మీకు కొంతమందికి తెలుసు. అంచేత కాసేపు మాట్లాడితే కానీ ఎంత పొద్దుపోయినా వచ్చి మా ఇంట్లో కూర్చుని వెళ్ళేవాడు. ఎక్కువ విషయాలు చెప్పాలంటే ఇలా చాలా వస్తూ ఉంటాయి, మరి టైం లేదు. నన్ను కూడా ఇక్కడ ఇలా సన్మానించేటువంటి అభిమానం చూపించినందుకు నాకు మాటలే రావట్లేదు. ఒక ఆనందంతో కూడిన దుఃఖం వస్తుంది. నాకు 75 ఇయర్స్. ఇప్పుడు నేను ఇప్పుడు ఆటో కట్టించుకుని ఎలా అయినా వెళ్ళాలని వచ్చాను ఇక్కడికి. అంచేత ఆ భీమేశ్వర స్వామి మాణిక్యాంబ అతనికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఈ కుటుంబాన్ని అంతని కూడా ఐకమత్యంగా ఈ రోజుని ఇక్కడ కలిపాడు ఆ భీమేశ్వరుడు. వాళ్ళ ఒక్క బ్రదర్ రాలేదు, అతను కూడా వచ్చి ఉంటే నాకు సంతోషంగా ఉండేది. ఇలాంటప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో నేను కలుసుకోవడం విభేదాలు మర్చిపోయి అది నేను ఇలా సభాముఖంగా అన్నందుకు బాధపడద్దు. ఆ కుటుంబంతో నాకు అంత అనుబంధం ఉంది కనుక నేను చెప్పాను. వాళ్ళ అమ్మగారు నాన్నగారు అందరూ నాకు బాగా తెలుసు. 40 ఏళ్ల నుంచి వాళ్ళ కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. అంచేత అతన్ని భగవంతుడు ఆరోగ్యం ఇచ్చి సుఖశాంతులు ఇచ్చి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం అవకాశం ఇవ్వాలి. వారందరినీ కూడా వేదిక మీద రావాలని కోరుతా ఉన్నాం. 50 మంది కుటుంబ సభ్యులను కూడా వేదిక మీద రావాలని కోరుతా ఉన్నాం.
గంగ గారు, వెన్నపు చిరవీరభద్రరావు గారు, వీర విక్రమ సురేంద్ర, శ్రీమతి పత్తిపాక వీర శ్రీసాయి గంగారు సాక్షిగా అశేషమైనటువంటి ఆత్మీయుల జనసందోహం మధ్య ఆత్మీయంగా జరుగుతున్నటువంటి గజమాలతో అభినవ పూర్వక ఆత్మీయ పూర్వక అభినందన పూర్వక సన్మాన మహోత్సవ కార్యక్రమం ఈ చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతూ తమ్ముడు వెంటరాగా రామ లక్ష్మణులను మించినటువంటి సంతోషంతో, చక్కని అనురాగంతో, ఆప్యాయంతో, అనుబంధంతో చేస్తున్నటువంటి మహాగౌరవ సన్మానం వారిని ఒక్కసారి నించోమనవలసిందిగా ఆది దంపతులని కూడా నించోమనండి. సత్యబాబు గారు అందరికీ చక్కనటువంటి వాస్తు సలహాలు ఇస్తూ అందరినీ కూడా సక్రమమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసే మా టి సూరిబాబు గారు కూడా వారిని
గదిలోంచి మీరందరూ నన్ను సత్కరించారు, దానికి ధన్యవాదాలు. నేను ఏం చెప్తాను కాకుండా వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదేమో, ఆలోచించండి ఒకసారి. నెక్స్ట్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒక్క 2 నిమిషాలు నాకు టైం ఇవ్వమని కోరుతున్నాను. ముఖ్యంగా మిగిలిన వినకపోయినా ఈ ఒక్క విషయం మాత్రం వినాలి. నేను ఏదో ఓడబొడి చేశాను అది ఇది అని ఏం చెప్పుకోలేను, కానీ ఈ నాడు నేడు కార్యక్రమంలో ఇంత సక్రమంగా జరగడానికి నా కో టీచర్స్ ఎలాగా వాళ్ళకి బాధ్యత, నేనంటూ వాళ్ళకి అదే బాధ్యత కాబట్టి వాళ్ళు ఎలాగా సహకరిస్తారు. ముఖ్యంగా వర్కర్స్. 2 నిమిషాలు రికార్డ్ గదిలోంచి గడిచిన మరి అదే విధంగా నాకు తల్లిదండ్రుల కమిటీ ఇక్కడ చాలా బ్రహ్మాండంగా సహకరించింది, పాఠశాల కమిటీ. మరి వారందరికీ పదే కృతజ్ఞత తెలుసుకుంటూ, వారి నాయకుడిగా చైర్మన్గా తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ నాకు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉన్న మా చైర్మన్ నాగభూషణ్ గారిని కూడా చిరు సత్కారం సేకరణగా కోరుతున్నాను. నారాయణరావు గారు, పట్నాల లక్ష్మణరావు గారు, కొందరు శ్రీనివాసరావు గారు, ప్రసన్న కుమార్ గారు, వెంకటరాజు గారు, ప్రభాకర్ రావు గారు, ఇక జగమరిగిన అండర్లైన్ జడ్జి మీద శ్రీరామచంద్రమూర్తి గారికి మైక్లో అనౌన్స్మెంట్ చేయాల, పగట్లపల్లి వెంకటేశ్వరరావు గారు, మాస్టర్ ఇక్కడ ఉండండి, సుబ్రహ్మణ్యం గారు. నిజంగా ఈరోజు అన్నా చెల్లెల అనుబంధం ఎలా ఉంటుంది అంటే, వెంటూరు ప్రాథమిక పాఠశాల, వెంటూరు ఉన్నత పాఠశాల తెలియదు. పోడియం కూడా వారిదే. ఈ మాట మన సుబ్రహ్మణ్యం గారి నోటి నుంచి వస్తే నా మాటగా నా నుంచి వచ్చింది అంతే. అదేవిధంగా వేమవరపు రాంబాబు గారు, వారిని సత్కరిస్తుంటూ ఉన్నారు. అదేవిధంగా అనేక మంది హై స్కూల్ ఉపాధ్యాయులు వీరంతా కూడా వారిని సత్కరించుకోవడం జరుగుతుంది. బజ్జయ్య గారు తమ కంపెనీ సందేశాన్ని వర్తంగా కోరుతా ఉన్నాం. నాన్న ఒకసారి మైక్ హలో, సభకు నమస్కారం. అందరూ గమనించానండి. కార్యక్రమంలో ఏమన్నా లోటుపాట్లు తెలియజేసుకుంటున్నాను. పత్రికా విలేకరుకి, అలాగే నా ఫ్రెండ్స్ గౌరవ్ అండ్ మళ్ళీ కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు. అలాగే ఈ కార్యక్రమంలో నాకు ఎన్నో సలహాలు ఇచ్చి నన్ను ముందు చెప్దాం అని అనుకున్నాను. చాలా టీచర్స్ వెళ్ళిపోయారు. అయినా కానీ శ్రీ ఎల్ఎస్ఎన్ సుబ్బాజీ గారికి, ఇన్ఛార్జ్ ఉపాధ్యాయుని శ్రీమతి పద్మజీ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి అధికారులకి, అనధికారులకి, మా కమిటీ చైర్మన్ గారికి,
తల్లిదండ్రులకి, ఆయాలకి, పత్రికా విలేకరులకి, అందరికీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నా పిల్లలకి, అందులో నా కుమారుడు, కుమార్తె, అల్లుడు, మేనల్లుళ్ళు, నా మరదల గారి పిల్లలు, వాళ్ళు అందరూ కూడా, నా తమ్ముడు పిల్లలు, మరదల పిల్లలు, వాళ్ళు చాలామంది, ఇంకా ఇతరులు, వాళ్ళ స్నేహితులు కలిసి ఇంత భారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గాను వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి నా కోసం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చాలామంది మిత్రులు ఉన్నారు. మగవారు రావడంలో కొంత ఇబ్బంది లేకపోయినా కానీ మరి మా జానకిబాయి ఎక్కడి నుంచో సామర్కోట నుంచి కాకినాడ స్కూల్కి వచ్చి కాకినాడ నుంచి మళ్ళీ ఇక్కడికి నా కోసం రావడం, తను చాలా కష్టపడి వచ్చింది. తనకి మరీ మరీ కృతజ్ఞతలు. అలాగే లజపతి రాయ్ నాకు మొట్టమొదటి నుంచి ఆయన సోదరుడిగా చాలా అన్న అంటా కూడా తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు కడియం ఎంఈఓ ఇందాక మాట్లాడాడు. అలాగే మన ఏపీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఓపెన్ స్కూల్ జనార్దన్ రావు, ఆయన గురుగారు అంటూ ఆయన ఉంటుంటాడు. ఇలా వీళ్ళందరూ, నేను సుధాకర్ గారిని పాపం అసలు పిలవలేదు, ఆయనంతటా ఆయనగా కార్యక్రమానికి జనార్దన్ చెప్తే వీరభద్రనాథ కార్యక్రమం అయితే నేను వస్తానని చెప్పి ఆయన కూడా ఎంఐఎస్ కోఆర్డినేటర్ కూడా రావడం, ఇలాగ నా మీద అభిమానంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మరి ఇంత బాగా భారీ ఎత్తున దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నేనేదో చేసేసాను, ఏదో గొప్పగా నేను సర్వీసెస్ అందజేసాను అని నేను చెప్పుకోవడం అతిశయోక్తి అవుతుంది, కానీ నేనేం చెప్పుకోలేను. అలాగే అంత నా డ్యూటీ నేను చేశాను. నాకు ప్రభుత్వం ఇచ్చిన విధి నిర్వహణకే నేను నా సాయశక్తిలో నేను ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని కూడా విస్మరించకుండా కష్టపడి పనిచేశాను. నాకు మొదటి నుంచి ఒకే ఒక నమ్మకం, నేను నా దగ్గరకు వచ్చిన పిల్లలకి సక్రమంగా నా ధర్మాన్ని పాటించి చదువు చెప్తే నా పిల్లలు అభివృద్ధి చెందుతారు అనేటువంటి ఒక సత్సంకల్పంతో ఉండేవాడిని. ఇప్పటికీ అదే సంకల్పంతో నేనున్నాను. భగవంతుడు నాకు అలాగే నా బిడ్డలిద్దరిని కూడా బ్రహ్మాండమైన స్థితిలో ఉంచాడు. నా కుమారుడు బీటెక్ చేసి ఎంబీఏ చేసి ఈవేళ ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్గా కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. అలాగే నా కుమార్తె బీటెక్ చేసి మరి వివాహం చేసుకుని ఇప్పుడు ఆమె ఒక ట్రావెల్స్ సంస్థని నిర్వహిస్తున్నారు, నా అల్లుడు కుమార్తె కలిపి. మరి వాళ్ళు ఏ విధంగానే కూడా ఇద్దరికి ఏ ఇబ్బందులు లేవు. నా పిల్లలిద్దరూ కూడా వెల్ సెటిల్డ్. నేను కొంచెం ఈ మధ్య కాలంలో అనారోగ్యానికి గురవడం, మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అది చాలా భారీ ఎత్తున నా జీవితంలో ఒక అపురూపమైన ఘటనగా నేను భావిస్తూ ఉంటాను. ఎందుకంటే 10 రోజుల పాటు నేను అసలు ఎక్కడున్నానో నాకే తెలియదు. అటువంటి స్థితికి పోయి నేను తిరిగి రావడానికి ప్రధాన కారణం నా పిల్లలు చేసినటువంటి సేవలు. మరి ముఖ్యంగా నా కుమారుడు కూడా ఉండి తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేసి 1 వీక్ అక్కడ ఉండి నాకు స్పృహ వచ్చిన తర్వాత ఇంటికి వస్తే అక్కడి నుంచి నా మొదటి నుంచి చివరి వరకు నా అల్లుడు కూతురు నాకు అమ్మా నాన్నలై సేవలు చేశారు. నాకు మరొక జన్మంటూ ఉంటే నేను మళ్ళీ వాళ్ళ కడుపునే పుట్టాలేమో అనేలాగా ఆ రకంగా కానీ నేను రుణం తీర్చుకోలేనేమో అనే విధంగా వాళ్ళు నాకు సేవలు అందించారు. కనుక నా మనవడు కూడా ఒక్కరోజు కూడా వాళ్ళ అమ్మని నాన్నని విడిచిపెట్టి ఉండని సంవత్సరంన్నర కుర్రాడు ఒక 1 మంత్ వాళ్ళ నాన్నమ్మ గారి దగ్గరే ఉండిపోయాడు. నా గురించి వాడు ఇక్కడ హాస్పిటల్ రాకూడదు, ఇంటి దగ్గర ఉండడానికి ఎవరు లేరు. ఆ పరిస్థితుల్లో వాడు కూడా నేను బతకడానికి పరోక్షంగా వాడు కూడా సహకరించాడు. ఆ రకమైనటువంటి ఎంతమంది సహకారంతో నేను మళ్ళీ తిరిగి పునర్జన్మని పొందడం జరిగిందండి. ఇక స్కూల్కి వచ్చిన తర్వాత నాకు మా పద్మజ గారు, మా సుబ్రహ్మణ్యం గారు ఇద్దరు కూడా 2 కళ్ళులాగా. వాళ్ళిద్దరూ కూడా నేను ఎక్కడైనా ఇలాగ నిలబడి ఇలా ఊగితే చాలు, అయ్యబాబోయ్ మేస్టర్ ఏంటి కూర్చోండి, లేదా ఇలాగ ఉండండి ఇలాగ ఉండండి అని
వాళ్ళు కంగారు పడిపోతూ, నేను ఎప్పుడైనా సంతకం పెట్టానేమో కానీ రికవరీ ఇచ్చాక ఒక చిన్న రాత కూడా నా చేత రాయించకుండా వాళ్ళు పాపం ఆ వర్క్ అంతా కూడా నేను అనారోగ్యానికి గురి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరే కష్టపడి అన్నీ చేసేవారు. కాకపోతే మధ్యలో ఇది ఏంటండి ఎలా చేయాలి అని ఒకసారి అడిగితే ఇలా చేయండి అంటే చేసేసుకునేవారు వాళ్ళు. అలాగా వాళ్ళు చేశారు. నా అదృష్టం ఏంటో నాకు తెలియదు. నేను 1983 అక్టోబర్ 19వ తారీఖున విధుల్లో చేరాను. నా ఇంటికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూల్లో నేను నడిచెళ్ళి వచ్చేవాడిని. అయితే ఆ రోజుని మా నాన్నగారు ఒక 25 బత్తాకాయలు కొని ఒక బ్యాగ్ సజ్జలో వేయించారు. ఒరే మీ మాస్టర్లకు అందరికీ ఇవ్వరా అని. నేను ఒక డొక్కు సైకిల్ వేసుకుని తొక్కుంటా స్కూల్కి వెళ్ళి అందరికీ 2 కాయలు ఇచ్చి వాళ్ళందరికీ దండం పెట్టుకుని నేను ఉద్యోగంలో చేరాను. ఇప్పటికీ నా స్టూడెంట్స్ వాళ్ళు అంటారు, ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు మీరు బత్తాకాయలు వచ్చారు కదండి వేస్తారు అని. మొన్న ఎప్పుడో నాకు సన్మానం చేసి వాళ్ళు అన్నారు, బత్తాకాయలు ఇచ్చారండి మీరు ఉద్యోగంలో చేరినప్పుడు. అలాగే చేరని నేను మరి చాలా ఆనందంగా ఉద్యోగంలో చేరతాం. అందరూ ఎవరికైనా సహజమే. కానీ ఇంతకుముందు అయితే స్కూల్లోంచి ఇంకో స్కూల్లోకి వెళ్తేనే చాలా బాధపడిపోయేవాడు. విధుల్లోంచి వెళ్ళిపోతుంటే ఈ బొమ్మ తట్టుకోగలనా నేను ఏమైపోతానో అనుకునేవాడు నేను. కానీ నేను 30వ తారీఖు నాడు విధుల్లో చేరినప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళానో అంతకన్నా ఉత్సాహంగా ఇంటికి వెళ్ళాను. దానికి కారణం నా సిబ్బంది కావచ్చు, నాకు సహకరించిన ఈ కమిటీలు కావచ్చు, మిగిలిన కావచ్చు, పరిసరాలు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, అందరూ పిల్లలు కావచ్చు, పిల్లల తల్లిదండ్రులు కావచ్చు. నేటి పరిస్థితులు ముఖ్యంగా ఈ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని అబ్బా హాయిగా ఉందరా బాబు వెళ్ళిపోవచ్చు హాయిగా అన్నట్టుగా మరి చాలా హ్యాపీగా వెళ్ళాను. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, నేను చేరడానికి వెళ్ళినప్పుడు డొక్కు సైకిల్ మీద వెళ్ళాను, రిటైర్ అయ్యాక మాత్రం కారు మీద వెళ్ళాను. అది కూడా చాలా ఆనందమే కదా. మరి ఈ రకమైనటువంటి డెవలప్మెంట్ నాకు కనిపించింది. నేను చాలా బాగా చేశాననే పేరు ప్రఖ్యాతులు నాకు ప్రతి చోట వచ్చినాయి. మా బుజ్జయ్య గారు గిలకల పండుగ అంటుంటాడు. ఆయన నాకు నేను ఏదో నేర్చుకున్నానంటే నా దగ్గర అది మీరు ఎవరో నమ్మకండి. ఆయన మహానటుడు, మహాదర్శకుడు, అన్నీ ఆయనే. కానీ ఆయన దగ్గర నేనే నేర్చుకున్నాను. నాకు ఏమో రాగం రాదు, తాడవ రాదు, ఏమీ రాదు. అది మా చంటోడికి తెలుసు. మా చంద్రకాంత్ ఉన్నాడు కాడు నేను ఎగిరివాళ్ళు. కాబట్టి నాకు అన్నీ వచ్చినా ఏదో నేర్చుకున్నాను అంటాడు ఆయన. ఉంటుంది నేను ఏదైనా చిన్న కవిత్వం రాస్తే లేకపోతే ఏదైనా 2 మాటలు రాస్తే గురువు గారు ఇది రాశాను సార్ నన్నని చెప్తే అందులోని ఆ అక్షరం తీసేసి ఈ అక్షరం పెడితే ఎలా ఉంటుంది అని ఆయన చెప్తాడంటే అది ఎవరు రాసినట్టండి? ఆయన రాసినట్టే కదా. పేరు నాది కింద రచన వెన్న వీరభద్రరావు. కానీ వాస్తవానికి ఆయన చెప్తుంటాడు. ఇవన్నీ మా బాబ్జీ గారికి తెలుసు బాగానే. ఎందుకంటే ఆయన నవ్వుకుంటున్నాడు అక్కడ నిలబడి. అలాగా ఇక్కడ నేను చేసి అన్నీ అందరూ చెప్పారు. నాకు మరి భగవంతుడు ఇచ్చిన గిఫ్టో లేకపోతే నా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ సమయానుకూలంగా నాకు వచ్చిన గ్రహస్థితో ఏదో తెలియదు. కానీ నాకు మంచి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి చివరి వరకు కూడా ఒకే స్థాయిలో నేను నా సర్వీసెస్ అందించగలిగాను. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలిగాను. ముఖ్యంగా మా జానకిబాయి గారు చెప్పినట్టు మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా నేను ఇలాగే ఉండేవాడిని. అప్పుడు కూడా నేను స్పీడ్గానే ఉండేవాడిని. ఇందాక మా లక్ష్మణ్ గారు చెప్పినట్టు కాలేజీ లెవెల్లో నేను ప్రెసిడెంట్గా పనిచేశాను. అప్పుడు కూడా అలాగే ఉండేవాడిని. అప్పుడు మా చంటాన్ని అందరూ ఏడిపించేవారు. ఆడు నేను క్లాస్మేట్స్ ఇంటర్మీడియట్లో. ముఖ్యంగా చెప్పేనవరే పేరు వద్దులే. ఇప్పుడు ఒక అమ్మాయి ఏడిపించేసి దాన్ని పట్టుకుని అందరూ మగపిల్లలేమో ఆడపిల్లలు ఏడిపిస్తారు. ఈయన్ని ఆడపిల్ల ఏడిపించేది పట్టుకుని నేను మళ్ళీ ఈడేమో అంటుంటే నేను వెళ్ళి ఆ అమ్మాయిని ఎందుకమ్మా అని ఏడిపిస్తాను అని నేను వెళ్ళి ఆ అమ్మాయితో దెబ్బలాడేవాడిని. అదన్నమాట సంగతి. సో ఆ రకమైనటువంటి వాతావరణం అలాగా ఆ రోజులు అలా గడిచినాయి. ఈనాటికి మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చాక నారాయణ రెడ్డి గారు, ఇందాక మిత్రులు నారాయణ రెడ్డి గారు మాట్లాడారు. ఆయన చాలా ఆవేదన పూర్తిగా ఆయన ఎప్పుడు ఒక సిస్టమేటిక్ వేలో ఉంటాడు. ఈ మండలం వచ్చాక నాకు పోటీ ఎవరన్నా ఉన్నారంటే ఆయనకి నేను పోటీ, నాకు ఆయన పోటీని. ఒక మాట్లాడటంలోనే కాదు, ఏదైనా కార్యక్రమాలు చేయడంలోనే కాదు, నిజాయితీగా ఒప్పుకునే మనస్తత్వం ఆయనకి ఉంది.
నేను ఎలాగా నేను ఎప్పుడు నేను తక్కువైతే నా తప్పుని ఒప్పేసుకుంటాను. నేను అది చిన్న కుర్రాడు మా మనవడు వచ్చి నువ్వు తప్పు తాత అంటే ఓకే రా అంటాడు అంతే. అది ఆ నైజం నాకు ఎప్పుడు ఉంది. ఆయన ఒప్పుకునేవాడు కాదట, కానీ మరి నేను 2-3 సార్లు వాదిస్తే ఆయన ఒప్పేసుకున్నాడు పాపం. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య స్నేహం బ్రహ్మాండం కొనసాగుతుంది. ఆయన ఇందాక ఎందుకు ఆఫ్ చేసామంటే ఆయన ఈ నాడు నేడులో ఈ మండలంలో మిగిలిన వాళ్ళు ఎలా చేశారో నాకు తెలియదు, కానీ ఆయన నేను పోటాపోటీగా చేసేవాడు. ఈ చేయడంలో ఆయన అనారోగ్యం వచ్చేసింది నాకంటే ముందు. ఆయన నేను ఈ మండలంకి వచ్చిన దాని నుంచి చూస్తే ముక్కు చేతడం కూడా చూడలేదు ఎప్పుడు. మా జానకరావు గారు తెలుసు. అలాంటి వ్యక్తి సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. ఒక 3 స్టడ్లు ఒకేసారి వేయించుకున్నాడు. అలాగ అయిపోయాడు పాపం. ఆయన ఇప్పుడు ఎప్పుడు ఏ క్షణంలో ఎలా ఉంటాడో తెలియని పరిస్థితుల్లో ఆయన మాట్లాడుతుంటే కొంచెం గట్టిగా ఎగ్జాగ్రేట్ అయితే నాకు భయం వేసింది. సో ఆ రకమైనటువంటి మంచి మనుషులు ఉన్న ఈ మండలంలో మంచి మనసుల మధ్య నేను చక్కగా పనిచేశాను. ముఖ్యంగా నాకు ఇక్కడ మా ప్రభాకర్ గారు హై స్కూల్లో మా హై స్కూల్ సిబ్బంది కూడా ఇంత అందరికంటే ముఖ్యంగా నాకు ఆయాలు. నాకు ఇక్కడ 3 అక్కడ 3 6 ఆయాలు ఉన్నారు. ఈ 6 కూడా నన్ను చాలా అపురూపంగానే చూసుకుంటారు. ఆ స్కూల్ నేను ఈ స్కూల్ అని అనుకోరు పాపం. అందరూ కూడా నన్ను ప్రేమతోటి అభిమానంగా సార్ అని చెప్పి తన హెడ్ మాస్టర్ని ఎలా చూస్తారో అలాగే నన్ను కూడా ట్రీట్ చేసేటువంటి మంచి మనసున్న ఆయన ఉన్నారు. వీళ్ళందరూ కూడా నేను బతకాలని కోరుకుని భగవంతుడికి పూజ చేసినటువంటి మహా తల్లులు వాళ్ళు. అలాంటి వాళ్ళకి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడ ఇంత కష్టపడి చేసిన దానిలో ఈ వర్క్స్ చేసిన దానిలో ఇద్దరికి నేను సత్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా సిఆర్పి సీతారామలక్ష్మి, అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ గ్రామ సచివాలయం ఎం సుబ్రహ్మణ్యం, వీళ్ళిద్దరికీ కూడా సత్కారం చేయాలనే ఉద్దేశంతో నేను ఈవేళ వచ్చాను ఇక్కడికి. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి నూతన వస్త్రాలు ఇచ్చి సత్కరించాలనే సంకల్పంతో నేను నూతన వస్త్రాలు కూడా తేవడం జరిగింది. మరి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. సుబ్రహ్మణ్యం వచ్చాడా? సుబ్రహ్మణ్యం నాకు పూజ చేయండి సార్, మీరు ఒకసారి సీత చేసేద్దాం. వీళ్ళిద్దరూ ఎండ అనక వాన అనక, మరి సుబ్రహ్మణ్యం అనే అబ్బాయి అయితే ఇంజనీరు, ఆయన కుర్రాడు ఎండలో అలాగే నిలబడి ఉండేవాడు, చింకులు బండి అలా తడుస్తూ ఉండేవాడు ఆ అబ్బాయి. నాకు మా నాని అంటే నా కొడుకుని నేను చూసుకున్నట్టుగానే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ పక్కన పడిలో ట్విన్స్ లాగా ఉంటారు. అందుకని ఎవరు బాబు అని పిలుస్తాను నేను అతన్ని సుబ్రహ్మణ్యాన్ని కూడా. అలాగా వాళ్ళు మరి ఆ అబ్బాయి కూడా చాలా సహకరించాడు. ఈరోజు నేను ఈ వర్క్ ఎంత ఇలాగా ఈ స్థాయిలో చేయగలిగాను, కంప్లీట్ చేయగలిగాను అంటే ముఖ్యంగా వాళ్ళిద్దరి సహకారం చాలా గొప్పది. ఆ విషయంలో వాళ్ళిద్దరికీ నేను చిరు సత్కారం తప్ప అంతకుమించి నేనేం చేయలేను. వాళ్ళిద్దరూ నాకు చాలా సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ పాఠశాలలో ఏ పాఠశాలలో ఉన్న సిబ్బంది మీద కేకలేయడం నాకు అలవాటే. చాలాసార్లు చాలా సందర్భాల్లో గట్టిగా కేకలేస్తుంటాను. మరి నాతో పనిచేసి చాలామంది వెళ్ళిపోయినాడు. ఇక్కడ ఉన్న వాళ్ళైనా నేనేదో మీకంటే పెద్దోడు కాబట్టి మీ అన్నగారో లేదా మీ నాన్నగారో లేదా మీ మామగారో మీ బావగారో ఏమనుకుంటారో అనుకోండి, కేకలేసాడు అనుకోండి, అంతేగాని మీ మీద వ్యక్తిగతమైన ద్వేషం కానీ ఏ రకమైనటువంటి కోపం కానీ నాకుండి నేను కేకలేను. ఏదైనా పొరపాటు అంటే అది సర్దిద్దుకుంటారనేటువంటి ఉద్దేశంతో నేను కేకలేసిన సందర్భాలు తప్ప మరి ఏ విధమైనవి ఉండవు. మరి ముఖ్యంగా మా పద్మజ్ గారిని ఉపవాసాలు మానేయాలని, ప్రభాకర్ రావు గారిని ఇబ్బంది పెట్టొద్దని, ఖచ్చితంగా జాగ్రత్తగా మీరు మంచి కూరలు చేసి ఆయనకి భోజనం సరిగ్గా పెట్టండి అని, మీరు కూడా తినండి అని కోరుతూ, మరి సుబ్రహ్మణ్యం గారిని పద్మజ్ గారి విషయంలో మీరు వారం రోజుల తర్వాత ఛార్జీ చేసుకుని పూట తీసుకుంటారు, రోజు తీసుకుంటారు, తీసుకోమని మీరిద్దరూ ఎలాగైనా కొత్త ఇంటిమెంట్ వచ్చేదాకా ఏ విధమైన ఇబ్బంది లేకుండా పద్మజ్ గారు బాధపడకుండా చూడాల్సిన బాధ్యత మీదేనని తెలియజేస్తూ, మరి ఇటువంటి మహోన్నతమైనటువంటి సత్కారాన్ని అందించినందుకు మీ అందరికీ
అలాగే ఇక్కడికి ఇచ్చేసి కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరికీ, పత్రికా విలేకరులకి, ఈ ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్స్కి, ఈ వీడియోగ్రాఫర్ గారికి, అలాగే ముఖ్యంగా నా వాహన సోదరులు మా చక్రి, మా బాజీ గారికి అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీరభద్రరావు గారు 2 సార్లు సన్మానం చేశారు. మీరు ఒకసారి చేసినట్టున్నారు. 2 సార్లు చేశారా? వీరభద్రరావు గారు 2 సార్లు చేశారు, మీరు 1 సారి చేశారా? 2 సార్లు. 2 స్కూల్ ఏంటి అది ఇక్కడ చేసినట్టు చేయలేదు, ఆయన అక్కడే చేశారు. అది కాకుండా కూడా చేశారు. సరే, మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ మీ అందరూ చేసినటువంటి, ముఖ్యంగా మరి నా ఓల్డ్ స్టూడెంట్స్, ఈవేళ వైజాగ్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. విచిత్రం ఏంటంటే ఆ అబ్బాయి ఆవిడ కూడా నా స్టూడెంట్సే. వాళ్ళు ఇద్దరు, మా అబ్బాయి పెళ్ళికి నేను శుభలేఖ ఇవ్వలేదు, అయినా పిల్లలు వేసుకుని వచ్చారు. ఏంటి ఎలా వచ్చారు అనుకున్నాను. నేను సర్ప్రైజ్ చేద్దామని వచ్చామండి అన్నారు. సరే అని కాళ్ళకి దండం పెట్టేశారు. అయింది. నేను ఆ అమ్మాయి దండం పెడుతుంటే అమ్మాయిని లైవ్ తీసి పట్టుకున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయిని చిన్నప్పుడు నేను పెంచుకుంటాను, నాకు ఇచ్చేయండి అని వాళ్ళ ఇంట్లో మంచి బొగ్గలు అయితే పెద్దగా ఉండేదని. ఆ తర్వాత ఈడు దండం పెడతాను. ఈడు లైవ్ తీసుకోకి ఆ అబ్బాయి నా దగ్గర ఒరే కృష్ణ నువ్వేట్రా బాబు అంటే అవునండి అంటాడు. ఏంట్రా మీరిద్దరు పెళ్లి చేసుకున్నారంటే అవునండి అన్నారు. మేనత్త పిల్లలు వాళ్ళిద్దరు, వాళ్ళిద్దరికి పెళ్ళైందని సంగతి నాకు తెలియదండి. అతను ఇప్పుడు వైజాగ్ నుంచి ఇంత దూరం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. వాడికి నేనేం కబురు చేయలేదు, ఫోన్ చేయలేదు. ఎందుకంటే అమ్మాయి పరిస్థితి బాగాలేదు, హెల్త్ పాడైంది. నేను చూడడానికి వెళ్ళాను ఒకసారి, ఇప్పుడు బాగానే ఉందనుకోండి. అటువంటి పరిస్థితులు ఈడేమో మళ్ళీ అప్పుడే కంగారు కూడా దానికి ఫోన్ చేశాడు, మేస్తారు బాగాలేదు, సిక్ అయ్యారట. అలాగే రేపు 28 తారీఖు చూడడానికి వస్తున్నావు అంటున్నాడు. నువ్వు అలా దానికి చెప్పకరా అని నేను చెప్పాను. అటువంటి నా ప్రియ శిష్యుడు ఇక్కడ మా సలాది స్వామినాయుడు, వాడు మరి నాకు మొన్న ఆపదలో ఉన్నప్పుడు నాకు ప్లాస్మా కావాలంటే ఒక మనిషిని అక్కడ అరేంజ్ చేసి నాకు ప్లాస్మా ఇప్పించినటువంటి సందర్భం. అలాగే వాడు నా కోసం ప్రత్యేకమైన పూజలు చేసి స్వామి నా ఆర్స్కోప్ అది తీసుకుని వాడు ఎంతో నా కోసం ప్రయత్నం చేసినటువంటి ఒక మహోన్నతమైన త్యాగం చేసినటువంటి వ్యక్తి. అలాంటి నా స్టూడెంట్స్కి, అలాగే నేను ఒక సైంటిస్టు DRDO నుంచి నా స్టూడెంట్ ఫోన్ చేశాడు. వాడు అచ్యుతరామయ్య అని. వాడు ఇలాగా చాలామంది మరి నాకు చాలా ప్రియమైన శిష్యులు. నాకు ఇందాక చాలామంది పాపం వాడు వ్యాపారస్తులు అన్నాడు, అందుకని కంగారుగా దాంట్లో వేసి పళ్ళు చేతులు పెట్టి పారిపోయారు. వాళ్ళందరికీ కూడా పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా తమ్ముడు శ్రీనివాస్ అని, అలాగే మా పండు మా అబ్బాయి, ఇంకా నాకు ఒక మేనల్లుడు ఉన్నాడు దొంగోడు, మీకు అందరికీ తెలుసు, సనాది శ్రీనివాస్ అని ఆడొకడు. వీళ్ళందరూ మరి వచ్చారు. అలాగే ఇంకొకడు ఉన్నాడు బళ్ళెం గోపాలకృష్ణ అని, ఆడు కూడా అంటే మీరు చూడగానే తెలిసిపోతారు దొంగోళ్ళు, ఎందుకంటే నల్లగా ఉంటారండి రంగులు, అలాంటి వాళ్ళు అన్నమాట. వీళ్ళందరూ చాలా నాకు నా గురించి పేపర్లో యాడ్లు కూడా ఇచ్చారు వీళ్ళు. వీళ్ళందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. డబ్బులు మాత్రం మా సీన్ నెట్ మీద పండు నెట్ మీద పెట్టేసి ఉంటాడు మా సీన్ గాడు. అందుకని అందరికీ పేరున మీరు చేసిన సహాయ సహకారం, అలాగే మా అబ్బాయి ఫ్రెండ్స్ గౌసు వాళ్ళు కూడా వచ్చిన అబ్బాయిలు, అలాగే మా అన్నయ్య గారు అబ్బాయి మా నరేష్, ఇలాగ మా ముఖ్యంగా మా బుజ్జయ్య గారిని ఇంకా ఆయన్ని పెద్ద ఆయన కింద కాకుండా చిన్నపిల్లడి కింద కాకేయాలి, బుజ్జయ్య కదా. అలాగే ఆ రకంగా ఆయన కూడా మరి నాకు ఈ కార్యక్రమంలో చాలా ప్రముఖ పాత్ర తీసుకున్నారు. ఆయనకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా ఇక్కడ భజన సంఘం వారు వచ్చారు. వాళ్ళంతా కొత్తపేట నుంచి, పుట్టాయిపేట నుంచి, మన వాస్తునిట్టరపాలెం, నల్లలపాలెం, ఈ అన్ని చోట్ల నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా పేరున కృతజ్ఞతలు. అలాగే అన్ని సంఘాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు, అన్ని పాఠశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు, నాకు ఈ నాడు నేడు కార్యక్రమంలో సహకరించినటువంటి ప్రతి వారికి నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు నాకు సహకరించినటువంటి ఆ ఇద్దరికి చిరు సత్కారం సేవంగా కోరుతున్నాను.
సోదరి మరి మాస్టర్కి సన్మానం చేస్తామండి. Yeah.